రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయి విలువలు విశ్వసనీయతలు లేని రాజకీయాలు వచ్చేశాయన్నారు ముఖ్యమంత్రి జగన్. వీటిని మార్చేందుకు అడుగులు ముందుకు వేస్తున్నానని అన్నారు. అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే ప్రేమ ఉండాలని, చంద్రబాబుకు అవ్వాతాతల మీద ప్రేమే లేదన్నారు. ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఎంతమందికి పెన్షన్ వచ్చేది, అప్పట్లో పెన్షన్ ఎంత వచ్చేదో ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. గత ఎన్నికలకు 6 నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేదని, ఇప్పుడు 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. అవ్వాతాతలు పెన్షన్ కోసం అవస్థలు పడకూడదనేది తన కోరిక అన్నారు. అవ్వాతాతల ఆత్మగౌరవం గురించి తాను ఆలోచన చేశానన్నారు. చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా తనలాగా అవ్వాతాతల గురించి ఆలోచన చేయలేదన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేశానని చంద్రబాబు చెబుతుంటారని, ఏ రోజైనా చంద్రబాబు మీ గురించి ఆలోచన చేశాడా అని ప్రశ్నించారు. గత పాలకులను చూశారు, నాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు. ఆయన ఎప్పుడు అంటా ఉంటాడు, 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశాను అంటా ఉంటాడు. నేను 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్తా ఉంటాడు ఆయన. కానీ 3 సార్లు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి కూడా ఉండొచ్చు. కానీ ఏ ఒక్క రోజు కూడా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఏ రోజైనా ఒక్క రోజైనా ఆలోచన చేశాడా అన్నది మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం ఏమిటి అని అంటే, మనసులో ఉండాలి ప్రేమ. ప్రేమ మనసులో ఉంటేనే అది చేతల్లో బయటకు వస్తుంది. అప్పుడే అవ్వాతాతల ముఖంలో చిరునవ్వును చూడాలని తాపత్రయం ఉంటేనే ఆ ప్రేమ అనేది బయటకు వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, రాబోయే రోజుల్లో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు, ఏ మాదిరిగా జరుగుతూ ఉన్నాయి రాజకీయాలు అనేది మీరే చూస్తూ ఉన్నారు. అసలు రాజకీయాలు అన్నది నిజంగా పాతాళానికి వెళ్ళిపోయి, విలువలు లేవు, విశ్వసనీయత లేదు. విలువలు లేని, విశ్వసనీయత లేని రాజకీయాల మధ్య ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ మొట్టమొదటిసారిగా అడుగులు వేగంగా వేసింది. ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో అనేది ఇచ్చేవాళ్ళు. ఆ మేనిఫెస్టో చూస్తే అబ్బో 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 రంగురంగులుగా కనిపిస్తా ఉంది. అవ్వలకి ఇది చెప్పేస్తా ఉన్నాడు, తాతలకి ఇది చెప్పేస్తా ఉన్నారు, అక్క చెల్లెమ్మలకి ఇది చెప్పేస్తా ఉన్నారు, పిల్లలకి ఇది చెప్పేస్తా ఉన్నారు అని రకరకాలుగా ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కనిపించేటివి. రకరకాలుగా సామాజిక వర్గాలను సైతం ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కూడా కనిపించేటివి. కానీ ఏం జరిగేది? ఎన్నికలు అయిపోయేసరికి ఆ మేనిఫెస్టో తీసుకుని పోయి చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేసి కనీసం ఆ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము, దానిని ఏ పొద్దున్న నెరవేర్చాలా లేదా అన్న ఆలోచనలు కూడా చెయ్యని అద్వానమైన రాజకీయ వ్యవస్థ నుంచి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థను మార్చారు. ఒక మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు ఒక ప్రణాళిక ఇస్తే దానిని ఒక భగవద్గీత గాను, ఒక ఖురాన్ గాను, ఒక బైబిల్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ఏకంగా 99% అమలు చేసి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి 99% అమలు చేసిన తర్వాత మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి జగన్ వైఎస్ఆర్ వారసుడు కాదని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. వైఎస్ఆర్ పాలనకు జగన్ పాలనకు అసలు పొంతనే లేదన్నారు. భూతద్దం పెట్టి చూసినా జగన్ పాలనలో వైఎస్ పాలన ఆనవాళ్లు కూడా కనబడటం లేదన్నారు. జగన్ పాలన హత్య రాజకీయాలు చేసే పాలన అని విమర్శించారు. సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్న పాలన జగన్ది అని దుయ్యబడ్డారు. సిబిఐ అవినాష్ రెడ్డిని నిందితుడు అని చెప్పిందని, అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిందన్నారు. కాల్ రికార్డ్స్, గూగుల్ మ్యాప్స్ లావాదేవీలు అన్నీ ఉన్నాయని అన్నారు. అన్ని ఆధారాలు ఉన్న అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారని షర్మిల ఆరోపించారు. జగన్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు షర్మిల. జగన్ ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి మోసం చేశాడన్నారు. వైఎస్ఆర్ హయాంలో రైతు రారాజుగా ఉండేవాడని, జగన్ హయాంలో అప్పులేని రైతు లేడని అన్నారు. పంట నష్టం జరిగితే రూపాయి పరిహారం లేదని, మొత్తం సబ్సిడీలను బంద్ పెట్టారన్నారు. కనీసం డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ లేదన్నారు. రైతుల
రైతులను జగన్ ప్రభుత్వం నిండా ముంచిందని అన్నారు. జగన్ ఎన్నికల్లో 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ అని యువతను మోసం చేశాడని షర్మిల దుయ్యబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు కాదు, ముమ్మాటికి కాదు. ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అని భూతత్వం వెతికి చూసుకున్నా కూడా అసలు కనిపించడం లేదు నమూనా. మరెందుకు నమ్మాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఆఖరికి రాజశేఖర రెడ్డి బిడ్డ, నేను రాజశేఖర రెడ్డి బిడ్డ, ఆఖరికి ఈ కడప ఎంపీ స్థానానికి ఈ రోజు నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను అంటే ఎందుకు పోటీ చేస్తున్నాను? ఎందుకంటే రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలు అయింది. చనిపోలేదు, హత్య చేశారు. గొడ్డలితో నరికి మరి క్రూరంగా హత్య చేస్తే వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి భాగం ఉంది అని సిబిఐ చెప్తుంటే, అక్యూజ్డ్ గా, నిందితులుగా వాళ్ళని చూపిస్తుంటే, అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు. మరి ఇదేమనాలి? అహంకారం కాకపోతే ఇది ఏమనాలి? 5 సంవత్సరాలుగా న్యాయం జరగాలి అని వివేకానంద రెడ్డి బిడ్డ కోర్టు తిరుగుతూనే ఉంది, గడప తట్టుతూనే ఉంది. ఏ తలుపు తట్టినా, ఎవరిని అడిగినా నాకు న్యాయం చేయండి అని అడగని చోటు లేదు, అరగని వారు లేదు. కానీ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి. సిబిఐ చెప్తూనే ఉంది, అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది, గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు, ఇవిగో సాక్ష్యాలు అని సిబిఐ చెప్తుంది. కాల్ రికార్డ్స్ చూపిస్తుంది, హత్య చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు మాట్లాడుకున్నారు అని రుజువులు చూపిస్తుంది. అలాగే లావాదేవీ, హత్య చేసిన వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారు, హత్య చేపించిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు అని సాక్ష్యాలు బయటపెట్టింది సిబిఐ. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఆడియో కలకలం రేపుతుంది. ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి గెలుపు అంతా సాధ్యమేమీ కాదని, 10,000 ఓట్లతో ఓటమి పాలు కాబోతున్నారని ప్రశాంత్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డితో మాట్లాడిన వీడియోను రాజేంద్రనాథ్ రెడ్డి బహిర్గతం చేశారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నల్లపురెడ్డి కుటుంబంలో ఆమె విభేదాలు తీసుకురావాలని చూస్తున్నారన్నారు. ప్రసన్నకుమార్ రెడ్డికి తనకు ఎలాంటి విభేదాలు లేవని, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నల్లపురెడ్డి కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కాస్త వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిగా ఎలా మారిందో తమకు తెలుసన్నారు. బెంగళూరులో ఉన్నానక్క. అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నానక్క, ఒక 2 పీజీలు అవి కట్టిస్తున్నానక్క. ఇక్కడ లేవా నువ్వు? అంటే ఆ పీజీలు అయ్యేదాకా ఒక 8 నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క. నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి. ఓకే ఓకే సరే అక్క 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 ఎందుకు చేశానంటే చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక, నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అదే నాకు అర్థమైందక్క. అక్క అక్క అది ఎట్టంటది అనేది నాకు తెలీదు. వాళ్ళు సర్వే పనులు అడిగితే మాకు సర్వే పనులు వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క అవునక్క. సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు. ఫస్ట్ ఈ ఆదాన్ ప్రభాకర్ అని కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు. ఇప్పుడు ఆయన మానేశాడు, మళ్ళీ వెనక్కి పోయేశాడు. ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు. మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. రోజు ఇంటికి వస్తారు, ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు. ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము, దానివల్లే. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అన్న ఒకటే మాట్లాడుతున్నారు. అంటే నాకు ఇంకా అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా? నేను ఉండను అన్నారు. సరే గమ్ముగా అయిపోదాము అని చెప్పాను నేను. అంత చేతగాంతనంగా నేను ఎందుకు ఉండాను? నాకేమి రాజకీయం అవసరం లేదు, పోటీ చేస్తా నేను.
గెలిస్తా ఓడిపోతా తర్వాత క్వైట్ గా అయిపోతాను నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుండేది. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు, మీరైతే ప్లస్ అవుతది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం. దినేష్ అయితే వీక్ క్యాండిడేటే అక్కడ. ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదాక అన్నా, మీరు కావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు. కోవూరు అయితే ఈయన ఆదాల వాళ్ళ అల్లుడికి ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి, ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు, అతను చూసుకుంటాడు, సో కోవూరే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి. వ్యతిరేకించారు, కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకుతుంది కదా. అవును పోతున్నాడు. ఆ ప్రతాప్ అసలు ఎవరు ఓటు కూడా అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని. నాకు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా. అదే కదక్క, అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతుంది. అదే కదక్క, కానీ వాళ్ళకి చెప్పినప్పుడు. రాష్ట్రంలో ఎండలు టారెత్తిస్తున్నాయి. దీనికి తోడు వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8-9 గంటల ప్రాంతంలోనే ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంటుంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల కారణంగా మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 90 మంది వడదెబ్బ బారిన పడ్డారు. ఈ క్రమంలో రైతులు, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి కూలీలు, కార్మికులు, సాధారణ ప్రజలు సైతం ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉదయం 11 గంటల తర్వాత నుంచి సాయంత్రం ఎండ తగ్గే వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే నిప్పులు కక్కుతున్న భానుడు ఆదివారం మరింత చెలరేగిపోయాడు. శనివారం నమోదైన 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఆదివారానికి 46 డిగ్రీలకు దూసుకెళ్లాయి. అత్యధికంగా మార్కాపురంలో 46 డిగ్రీలు, నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్ఆర్ జిల్లా కాజీపేట, సింహాద్రిపురంలలో 45.6, బాపట్ల జిల్లా జ్ఞానకవరం, పంగులూరులో 45.5, కర్నూలు జిల్లా ఆలూరు, ప్రకాశం జిల్లా బొడ్లగోడూరులో 45.4, పల్నాడు జిల్లా విజయపురిలో 45.2 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా అనేక చోట్ల 40 నుంచి 44 డిగ్రీలు రికార్డయ్యాయి. వీటి ప్రభావంతో 107 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 235 మండలాల్లో వడగాల్పులు వీచాయి. అంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం 670 మండలాలకు గాను సగానికి పైగా మండలాల్లో వడగాల్పులు వీచాయి. దీంతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. కాగా సోమవారం నుంచి 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు కేవలం 2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీయనున్నాయి. మరో 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలో 6 మండలాలు, విజయనగరం 20, పార్వతీపురం మన్యం 8, అల్లూరు 8, అనకాపల్లి 11, కాకినాడ 6, కోనసీమ 4, ఏలూరు 4, ఎన్టీఆర్ 2, గుంటూరు 7, పల్నాడు 2, తూర్పుగోదావరి జిల్లాలో 15 మండలాల్లోనూ వడగాల్పులకు ఆస్కారం ఉందని తెలిపింది. అలాగే మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాల్పులు, మరో 27 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రస్తుతం ఒడిశా నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఛత్తీస్గఢ్, విదర్భ,
మరట్వాడ కర్ణాటక మీదుగా పయనిస్తోంది. దీని ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలోనూ ఈ నెల 10, 11 తేదీల్లో రాయలసీమలోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో సోమ, మంగళవారాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. ద్రోణి కారణంగా రాష్ట్రంలో 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వడగాల్పుల నుంచి ఉపశమనం కలగనుంది. ఇంట్లో ఉన్న బయట పనిలో ఉన్న తప్పనిసరిగా గంటకు ఉప్పు, చక్కెర కలిపిన ద్రవాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్కు బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలని, శరీరంలో నీటి శాతాన్ని పెంచే పుచ్చకాయ, కీరదోస తినాలని తెలిపారు. రోజుకు కనీసం 4 లీటర్ల నీరైనా తాగాలని, ఎండలో పనిచేస్తున్న వారైతే గంటకు 10 నిమిషాల చొప్పున నీడ పట్టున చేరి విశ్రాంతి తీసుకోవాలని, గాలి బాగా ఆడేలా వదులు దుస్తులు, ముఖ్యంగా నూలు వస్త్రాలు, తలకు టోపీ, గొడుగు ధరించాలని సూచిస్తున్నారు. ఏప్రిల్ మాసంలో ఎండలు మరింతగా పెరగటంతో జనం బయటకు రావడానికే జంకుతున్నారు. వేసవిలో తిరుమలకు వెళ్లిన భక్తులకు భానుడి భగభగలతో పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి. తిరుమలలో భక్తులు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కూల్ పెయింట్ వేయకపోవడంతో కాళ్లకు బస్తాలు కట్టుకుని భక్తులు తిరుమల కొండ మీద అవస్థలు పడుతున్నారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జూలై 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో లిస్టు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. శివశంకర్ రెడ్డికి ఇటీవలే తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణలో భాగంగా శివశంకర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సమాధానం చెప్పాలని కోరింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డి A5 నిందితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు ప్రతివాదులందరికీ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రతివాదిగా దర్యాప్తు సంస్థ CPIని కూడా సునీత చేర్చారు. బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గత 6 నెలల్లో బంగారంపై పెట్టిన పెట్టుబడికి 25% రిటర్న్స్ రావడంతో మదుపరులు ఎక్కువగా బంగారం కొనుగోళ్లపైనే దృష్టి పెట్టారు. కొనుగోలు ఎక్కువగా జరుగుతుండటంతో పాటు దిగుమతులు తగ్గటంతో పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం మరింత ప్రియమయ్యే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు తాజాగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే 10 గ్రాముల బంగారం 70,000 రూపాయలు దాటింది. కిలో వెండి ధర ₹1,00,000 చేరువలో ఉంది. ఇలా పెరుగుతూ పోతే ఇక బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటం కష్టమేనంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ ముగుస్తున్న సమయంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ఉగాది పండుగకు ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పండుగ రోజు కొనుగోళ్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,340 రూపాయలుగా నమోదైంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,280 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర ప్రస్తుతం 86,900 రూపాయలకు చేరుకుంది.
వైసీపీ ప్రభుత్వం 2024లో వచ్చిన తర్వాత గురజాల నియోజకవర్గంలో 280 కోట్లతో జలదీక్ష ప్రాజెక్టును మొదలుపెట్టామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి అన్నారు. మంచినీటి సమస్య మీద కాసు మహేష్ రెడ్డి పల్నాడు జిల్లా కలెక్టర్ ఎన్ఎస్పీఎస్సీని కలిశారు. నియోజకవర్గంలో ఇప్పటికే ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేస్తున్నామని ఆయన అన్నారు. దేశంలో ఇంత కరువు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని కాసు మహేష్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని అలాగే ఎస్సీ ఎన్ఎస్పీ గారిని ఇద్దరిని కూడా కలవటం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో నీళ్లు వదులుతున్నారు. 2 రోజుల్లో బుగ్గబాగు వస్తాయని చెప్తున్నారు. త్వరలోనే ఆ నీళ్ళని రైట్ కెనాల్లో వదిలినప్పుడు ముఖ్యంగా మా నియోజకవర్గానికి గురజాలకు సంబంధించి దైదా, తంగడ, ఆకురాజుపల్లి మేజరు, అలాగే జానపాడు మైనరు, గొట్టిముక్కల ఇవన్నీ కూడా నీళ్లు సమృద్ధిగా ఇవ్వగలిగితే మనం ఏదైతే తాగునీటి చెరువులు ఉన్నాయో, ముఖ్యంగా దాచేపల్లి పట్టణానికి నాగులేరు కూడా ఉంది, వీటిలో నీళ్ళని కనీసం ఉన్నత స్థాయిలో దాన్ని నిల్వ చేయగలిగితే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వటమే కాదు, తీవ్రమైన ఈ తాగునీటి ఎద్దడిని ఎంతో కొంతమేర నివారించవచ్చు. ఇప్పటికే 3 పట్టణాల్లో గ్రామాల్లో ట్యాంకర్లు పెట్టి నీళ్ళని సప్లై చేస్తున్నాం. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పాం. వాస్తవంగా ఇది ఊహించని పరిణామం. ఇంత కరువు వస్తుంది దేశంలో, ఎందుకంటే ఒక్క మన ప్రాంతం కాదు. ఈరోజు టీవీలో చూస్తున్నాం, బెంగళూరు వంటి నగరంలో మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లో కూడా నీళ్లు లేవనేది. కానీ మనం చేతనైనంత వరకు నాగార్జున సాగర్ ఉండటం వల్ల, బుగ్గవాగు వంటి డ్యామ్ ఉండటం వల్ల అక్కడ స్టోర్ చేయగలుగుతున్నాం. వీలైనంత వరకు నీళ్ళని ఇవ్వగలుగుతున్నాం. ఏది ఏమైనా వచ్చే సంవత్సరంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గురజాల నియోజకవర్గంలో 218 కోట్లతో జలదీక్ష కార్యక్రమం మొదలుపెట్టాం. పనులు సాగుతున్నాయి. ఈ కార్యక్రమం సంవత్సరంలో పూర్తయితే బుగ్గవాగు నుంచి మనం నీళ్ళు ఇవ్వగలిగితే సంవత్సరం 2 సంవత్సరాలు కరువు వచ్చినా గురజాల నియోజకవర్గంలోని 3 పట్టణాలకి 57 గ్రామాలకి ఇంకా నీటి సమస్య ఉండదు. కానీ ఈ ఎండాకాలం మనం అధిగమించాలి కాబట్టి ఇప్పుడు నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో నీళ్లు వదులుతున్నారు. అందుకే కలెక్టర్ గారిని ఎన్ఎస్పీ ఎస్సీ గారిని కోరటం జరిగింది. దైదా, తంగెడ, ఆకురాజుపల్లి మేజరు, జానపాడు మైనరు, గుట్టిముక్కల ఇవన్నీ కూడా దయచేసి నీళ్లు మరి ఒక 2-3 రోజుల్లో వదులుతారు. 10వ తేదీ కల్లా బుగ్గవాకు వస్తుంది. 13, 14 తేదీల కల్లా ఈ మా నియోజకవర్గంలో కూడా నీళ్లు ఇవ్వగలిగితే వీలైనంత వరకు ప్రజలకు వెసులుబాటు కల్పించవచ్చు. ఈ ఎండాకాలంలో తాగునీటి ఎద్దడిని ఎంతో కొంత నివారించటని తెలియజేస్తారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదన్నారు బొత్స సత్యనారాయణ. జనంలో నుంచి వచ్చిన నేత జగన్ అయితే దానికి రివర్స్లో ప్రశాంత్ కిషోర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. లీడర్కు ప్రొవైడర్కు తేడా తెలియదా అంటూ ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకొని మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని అన్నారు. ప్రశాంత్ కిషోర్ను బీహార్ నుంచి తరిమి కొడితే ఇక్కడి నుంచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు. దురదృష్టం ఉదయం పేపర్లో చూశాను, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం అవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక లీడర్, ఆయన ప్రొవైడర్, ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పు. నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో, దీర్ఘకాలికమైన వ్యూహాలతో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లీడరు. ఇవాళ చేస్తుంది జగన్. నువ్వు చెప్పిన ప్రొవైడరు, నువ్వు చెప్పిన మేనేజ్మెంట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసినంత మేనేజ్మెంట్, చంద్రబాబు నాయుడు చేసినంత ప్రోగ్రెసిము దాని అంటారు అది. అందుకే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఉన్న పారామీటర్స్ కంటే ఇవాళ పారామీటర్ పెరగడానికి కారణం అది. ఇవాళ దేశంలో ఉన్న పావర్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏ శాతం ఉండేది పావర్టీ, ఇప్పుడు ఏ ర్యాంకులు ఉండేది, ఇప్పుడు ఏ ర్యాంకులకు వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఇవాళ ఉంది. ఈసారి ఎన్నికల్లో ఎప్పుడెప్పుడు ఓట్లు వేసి టీడీపీని గెలిపిద్దామా అని అనంతపురం నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారని అనంతపురం అర్బన్ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయని వైసీపీ ఎమ్మెల్యే ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడో తెలియటం లేదని ఆయన విమర్శించారు. ఈసారి గెలుపు నాదే అంటున్న దగ్గుపాటి వెంకట ప్రసాద్తో మా కరెస్పాండెంట్ సూర్య ఫేస్ టు ఫేస్. అనంతపురం అర్బన్ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటప్రసాద్ గారు ఉన్నారు. ఈయన భారీగా పెద్ద ఎత్తున కూడా ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఇంతో ఒకసారి మాట్లాడదాం. నాకు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు మీ మీద నమ్మకంతో ఈసారి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి? ఈరోజు 35, 36 వార్డు
ఇంటింటికి ప్రచార కార్యక్రమం భాగంగా తిరగడం జరుగుతూ ఉంది. ఈ భారీ స్పందన చూసి స్వచ్ఛందంగా మేము వచ్చి ఓటేస్తాం, ఎప్పుడెప్పుడు వచ్చి తెలుగుదేశం ఓటేద్దామని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, అదేవిధంగా మొన్న మొదటి రోజు మీరు ప్రచారం ప్రారంభించారు. ఆ రోజు ఈ అసమ్మతి కొంతమంది కార్యకర్తలు నాయకులు ప్రచారానికి అడ్డుపడడం జరిగింది. దీన్ని అధిగమించి ఎలా ముందుకెళ్తారు? మాది తెలుగుదేశం కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అన్నీ సాల్వ్ చేసుకున్నాను. ఇంకా 1-2 సమస్యలు ఉన్నాయి, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తాను. మేమంతా కలిసే పని చేస్తాం. ఓకే, అదేవిధంగా జనసేన బీజేపీ నుంచి మద్దతు ఎలా ఉంది మీకు? ఇక్కడ నాయకులు కార్యకర్తలు ఎలా మీకు సపోర్ట్ చేస్తున్నారు? అంతా కలిసే చేస్తున్నారు. జనసేన కానీ బీజేపీ కానీ అంతా కలిసే చేస్తున్నారు. నాయకులు వచ్చి మాతో పాటు తిరుగుతూ ఉన్నారు. ఓకే, అదేవిధంగా ఇప్పటి వరకు కూడా అనంతపురం నగర అభివృద్ధికి వచ్చేసి దాదాపుగా 1400 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కానీ వైసీపీ వాళ్ళు మేము చేసాం అంటున్నారు. దీన్ని ప్రజలకు ఎలా చెప్పబోతున్నారు? గత ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే 2014 నుంచి 19 వరకే డెవలప్ జరిగింది. 19 తర్వాత అసలు డెవలప్మెంట్ అనేది నీళ్ళు, ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు అలాగే ఉన్నాయి. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెప్పిస్తానని చెప్పి పోయిన ప్రజెంట్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు చెప్పారు. చేయకపోతే నేను పోటీ చేయనని కానీ చెప్పారు. కానీ మళ్ళీ అదే ఎమ్మెల్యేగా ఆయన నిలబడుతున్నారు. ఎలా మోహన్ చూపిస్తారో చూడాలి ప్రజలకి. ఓకే, అదేవిధంగా ఒక ఆరోపణ ఏమంటే వెంకటప్రసాద్ స్థానికేతరు, ఆయనకి ఇక్కడ సమస్యలు తెలియదు అని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఈ మధ్య కాలంలో గుర్తించిన సమస్యలు ఏంటి? దాన్ని ప్రజలకు ఎటువంటి చేయబోతారు భవిష్యత్తులో? మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా హామీ ఇస్తారు? నేను స్థానికేతరుని కాదనేది వాస్తవం కాదు. నేను స్థానికేతరుని చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాను. నా ఇల్లు ఇక్కడే రామ్నగర్లోనే ఉంది. అలాగే నేను గతంలో రాతాడు ఎంపీపీగా పనిచేసినప్పుడు కానీ అనంతపూర్లోనే ఉన్నాను. మా విలేజ్ కానీ కూతవేడి దూరంలో 20 కిలోమీటర్లే. టాపిక్ డైవర్షన్ వాళ్ళు గెలవలేకపోతున్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి లేదు. తప్పకుండా అత్యధిక మెజార్టీని గెలిచాలని న్యూస్ 360 కూడా కోరుకుంటోంది. బెస్ట్ ఆఫ్ లక్. అది మీరు ఇదే చెప్తున్నది వెంకటప్రసాద్ గారు. తప్పనిసరిగా ఏదైతే బీజేపీ జనసేన మద్దతుతో తప్పనిసరిగా అధికారంలోకి చేపడతాం, తప్పనిసరిగా ఇక్కడ గెలిచి చూపిస్తాం. అదేవిధంగా టీడీపీ పార్టీలో కొన్ని అసంతృప్తులు, కొంతమంది వ్యతిరేక వర్గం ఉన్నదైతే నిజమే. దాన్ని కూడా అధిగమించి భవిష్యత్తులో ముందుకెళ్తామని తెలియజేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్, ఆర్కెస్ట్రా, న్యూస్ 360 అనంతపురం. వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు ఎలాంటి అభివృద్ధి చెందలేదన్నారు మాజీ మంత్రి నారాయణ. వైసీపీ కుట్రపూరితంగా నిలిపివేసిన అభివృద్ధి పనులు పూర్తి కావాలంటే 3 పార్టీల కూటమి అధికారంలోకి రావాలన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్లో ఆయన ప్రచార వాహనంపై ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను, మహిళా శక్తి పథకాలను వివరిస్తూ కూటమిని గెలిపించాలని కోరారు. ఇప్పుడున్న అభివృద్ధి గత టీడీపీ ప్రభుత్వం చేసిందేనని తెలిపారు. ఎమ్మెల్యేగా తాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిస్తే నెల్లూరును స్మార్ట్ సిటీగా తయారు చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ నగర్ 2014 వచ్చినప్పుడు ఇక్కడ పార్కుకి వచ్చాను. ఆ పార్కు భయంకరంగా ఉండింది. అక్కడంతా పశువులు కట్టేసి లోపలంతా పశువులు వాటిలతో ఉన్నాయి. ఈరోజు ఆ పార్కు బ్రహ్మాండంగా తయారైంది. అప్పుడే చేయించాను. పార్కులు కూడా అధికారులకు నేను ఇచ్చిన టైం 60 రోజులే. ఒక పార్కును డెవలప్ చేయాలంటే వాళ్ళు టెండర్ అయిన తర్వాత, టెండర్ ప్రాసెస్ అయిన తర్వాత 60 రోజుల్లో కంప్లీట్ చేశాను. అక్కడ పెద్ద ఉండి చుట్టూ ప్రహరీ గోడ కట్టడం, గ్రిల్స్ చేయటం, లోపల గ్రీనరీ డెవలప్ చేయటం అన్నీ. అయితే అనుకున్న టైం ప్రకారమే 60 రోజులు పూర్తి చేశారు. నిజంగా ఆ రోజు అధికారులు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఆ రోజు మనకున్న ఇక్కడ లోకల్గా ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేక కార్పొరేట్లు కానీ ఉన్నారో వాళ్ళు కూడా దగ్గరుండి చేయించుకున్నారు. నా బాధ్యత ఫండ్స్ ఇవ్వటం, ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడికి ఫండ్స్ ఇప్పించడం, అధికారులకు ఆర్డర్ వేయటం, ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ చేయటం. నిజంగా ఈరోజు ఆ పార్కు చూస్తే, ఎందుకంటే ఇవాళ ఆ పార్కు చుట్టూ ఉన్న అన్ని వీధులు తిరిగాం. ఆ పార్కు చుట్టూ అన్ని వీధులు తిరిగాం. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. అదేవిధంగా వాళ్ళు సార్ దోమలు మా ఇంటి నుంచి ఏదో వచ్చే బాత్రూమ్ కనెక్షను, బాత్రూమ్ నీళ్ళు, టాయిలెట్ నీళ్ళు,
వంటగది నీళ్లు ఇప్పుడు సైడ్ కెనాల్స్లో పోతున్నాయి. అది పోకుండా మీరు వేసిన అండర్ గ్రౌండ్ కనెక్షన్ ఇచ్చేయండి, ఇచ్చేస్తే మాకు దోమలు పెడిపోతున్నారు వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు వాళ్ళందరూ ఎడ్యుకేట్ అయిపోయారు. ఓటర్ల అవగాహనలో భాగంగా ఎన్నికల సంఘం పోస్టల్ శాఖతో ఒప్పందం చేసుకుందని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. రాష్ట్రంలో ఉన్న 10,000కు పైగా పోస్ట్ ఆఫీసులో ఓటర్ల అవగాహన కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. పోస్టల్ శాఖ ముద్రించిన పోస్టర్లతో ఓటర్ల ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంచే కార్యక్రమాలు జరుగుతున్నాయని మీనా అన్నారు. జనసేనకు 5 కోట్ల విరాళం ఇచ్చారు చిరంజీవి. ఇక ఎన్నికల నిర్వహణ కోసం జనసేనకు చిరంజీవి ఈ విరాళాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 5 కోట్ల రూపాయల చెక్ను పవన్ కు అందించారు చిరంజీవి. విశ్వంభర షూటింగ్ లో చిరంజీవిని కలిశారు పవన్. ఇక పవన్ వెంట చిరంజీవి దగ్గరకు వెళ్లారు నాగబాబు. జనసేనకు 5 కోట్ల రూపాయల విరాళం అందించారు చిరంజీవి. ఇక ఎన్నికల నిర్వహణ కోసం జనసేనకు చిరంజీవి ఈ విరాళం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 5 కోట్ల రూపాయలను చెక్ రూపంలో పవన్ అందించారు చిరంజీవి. ఇక విశ్వంభర షూటింగ్ లో చిరంజీవిని కలిశారు పవన్. పవన్ వెంట చిరంజీవి దగ్గరకు వెళ్లారు నాగబాబు. జనసేనకు 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు చిరంజీవి. ఇక ఎన్నికల నిర్వహణ కోసం జనసేనకు చిరంజీవి ఈ విరాళం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 5 కోట్ల రూపాయల చెక్ను పవన్ కు అందించారు చిరంజీవి. ఇక విశ్వంభర షూటింగ్ లో చిరంజీవిని కలిశారు పవన్. పవన్ వెంట చిరంజీవి దగ్గరకు వెళ్లారు నాగబాబు.
జనసేనకు 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు చిరంజీవి. ఎన్నికల నిర్వహణ కోసం జనసేనకు ఈ విరాళం ఇచ్చారు. ఇక 5 కోట్ల రూపాయలను చెక్ రూపంలో పవన్ కు అందించారు. విశ్వంభర షూటింగ్ లో చిరంజీవిని కలిశారు పవన్ వెంట చిరంజీవి దగ్గరకు వెళ్లారు నాగబాబు. మళ్ళీ నసన్ జనసేనకు 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు చిరంజీవి. ఎన్నికల నిర్వహణ కోసం జనసేనకు చిరంజీవి ఈ విరాళాన్ని అందించారు. ఇక 5 కోట్ల రూపాయలను చెక్ రూపంలో పవన్ కు అందించారు. విశ్వంభర షూటింగ్ లో చిరంజీవిని కలిశారు పవన్ వెంట చిరంజీవి దగ్గరకు వెళ్లారు నాగబాబు. జనసేనకు 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు చిరంజీవి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. జనసేనకు 5 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం కాకుండా తమ ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉంటాయని పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీని చిరంజీవి ఆశీర్వదించిన పరిస్థితి అయితే ఈ రోజు కనిపిస్తాం. సినిమా షూటింగ్ లో చిరంజీవి, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిపారు. చిరంజీవి జనసేనకి 5 కోట్ల విరాళం ఇచ్చారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఇక్కడ నుంచి చిరంజీవి జనసేనకి ప్రచారం చేస్తారా చేయరా? చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తన పార్లమెంట్ సభ్యత్వానికి ఎలాంటి రాజీనామా కూడా చేయలేదు. భవిష్యత్తులో మరి జనసేనకు తన మద్దతు ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయంటే జనసేనకు చిరంజీవి ప్రచారం చేస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో చాలా జోరుగా సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రత్యక్షంగా చిరంజీవి జనసేన గురించి మాట్లాడటం కానీ, లేకపోతే పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వటం కానీ, విరాళాలు ప్రకటించడం కానీ ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కష్టాన్ని చూసి వచ్చాను, జనసేనకు 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆశీర్వదిస్తున్నాను, పవన్ కి భగవంతుని ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని చిరంజీవి చెప్పారు. కాబట్టి చిరంజీవి కూడా గతంలో పీఆర్పీ స్థాపించారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన పరిస్థితిని మనం చూసాం. అయితే ఇప్పుడు కూడా జనసేన తరఫున చిరంజీవి ఏమైనా ప్రచారం చేసే అవకాశం ఉందా? చిరంజీవిని జగన్ అవమానించడం పవన్ కళ్యాణ్ పద్ధతిగా అవకాశం ఇచ్చినప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి దాని ప్రభావం ఏమైనా ప్రస్తుతం కనపడుతుందో ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మరి వీటికి భవిష్యత్తులోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. శిరీష. ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ.
శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామానికి చెందిన లోకనాథం పద్మ బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడ్డారు. దీంతో సిక్కోలు స్వచ్ఛంద సంస్థ పలువురు దాతల సహకారంతో 11,000 ఆర్థిక సహకారం చేశారు. ప్రస్తుతం పద్మ భర్త చనిపోగా ఒంటరిగా జీవనం సాగిస్తూ కీమోథెరపీ చేయించుకుంటున్నారు. దాతలు ఇంకెవరైనా ఆదుకోవాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం కల్లేపల్లి పంచాయతీ కల్లేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీ సమేత మన్యాగేశ్వర స్వామి దేవాలయంలో నిత్య సేవకురాలుగా పనిచేస్తున్నటువంటి లోకనాథం పద్మావతి సంవత్సర కాలం నుండి అనారోగ్యం పాలై సరైన చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇటీవలి కాలంలో వైజాగ్లో అపోలో హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా బ్రెయిన్ క్యాన్సర్కు ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంది. అయితే కష్టకాలంలో ఉన్న ఈమె కోసం శ్రీకాకుళం సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితికి మేము ఈ వీడియో దీనస్థితిని తెలియజేయడం జరిగింది. వాళ్ళ సంస్థ ద్వారా నేటి దినమున 11,000 రూపాయలు ధనము ఈ రోగికి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కోవూరు నియోజకవర్గానికి పాలకురాలిగా కంటే సేవకురాలిగా ఉంటానని అన్నారు. నాగమాంబాపురంలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని కోరారు. 5 ఏళ్లలో వైసీపీ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ప్రశాంతిరెడ్డి మండిపడ్డారు. పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అలాగే కోవూరు శాసనసభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడ బాగలేదని విన్నాను. సగమే చేసి సగం వదిలేశారు. ఆ కొరవ కూడా పూర్తి చేస్తామని మాట ఇస్తున్నాను. గ్రామ ప్రజలకు అందరికీ మరోసారి విన్నవించుకుంటున్నాను. మేము రాకముందే మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నాము. మేము వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ తీరుస్తామని మరీ చెప్తున్నాను. ఇది రాజకీయాల కోసం ఎన్నికలకు వచ్చేటప్పుడు చెప్పిన మాటలు మాత్రం కానే కాదు. ఎందుకంటే మేము పాలకులం కానే కాదు, సేవకులం మాత్రమే. ప్రజా సేవ చేయడం కోసమే వచ్చాము. అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం, అదేవిధంగా వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు కానుగ్గా అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల తనను పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ బిడ్డను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా అని నిలదీశారు. సజ్జలకు అధికార మదం తలెక్కిందా అని ప్రశ్నించారు. సజ్జల మతి తప్పి మాట్లాడుతున్నారన్నారు. సజ్జల తన కొడుకు పేమెంట్ తీసుకొని తనను సునీతను నానా రకాలుగా హింసించారని ఆరోపించారు. సజ్జల ఆయన కొడుకు కలిసి సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేశారన్నారు. తాను వైఎస్కే పుట్టలేదని, విజయమ్మను అవమానపరిచారని మండిపడ్డారు. సజ్జల జగన్కి సలహాదారుగా ఉండటం జగన్ చేసుకున్న కర్మ అన్నారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సహించేదే లేదని సజ్జలను హెచ్చరించారు. సజ్జల ఇంట్లో ఆడవాళ్లు లేరా? వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక హంతకుని హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహాదారుడు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి. పొద్దున టీం చూపించింది ఒక చిన్న వీడియో క్లిప్. దాంట్లో నన్ను పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు. నేను పేడ్ ఆర్టిస్ట్ అంట. రాజశేఖర రెడ్డి బిడ్డను పట్టుకొని
పేడ్ ఆర్టిస్ట్ అని సజ్జల గారు అంటున్నారంటే ఇది ఇంగితం ముందే మాట్లాడుతున్నారా లేకపోతే అధికార మతం ఏమైనా తలకెక్కిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మేమా పేడ్ ఆర్టిస్ట్? మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకొని కదా సోషల్ మీడియాలో నన్ను సునీతను నానా రకాలుగా హింసించింది, ఎన్ని రకాలుగా బెదిరించారు. తిట్టకుండా తిడుతూ సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దటంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రెస్ అకాడమీ ప్రధాన కార్యదర్శి మణిరామ్ అన్నారు. విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు భవన్లో పెన్ సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలను అందజేశారు. మీడియా ముఖ్యమైన సామాజిక రాజకీయ సమస్యలపై అవగాహన పెంచడానికి, అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుందన్నారు. ప్రత్యేకంగా జీవీఎంసీలో బడ్జెట్లో ఎన్నికలు కూడా కాకుండా పై ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేసి వాటి సంరక్షణ మాత్రం మీరు చొరవ తీసుకోవాలని పెన్ సమరాల్లో భాగంగా మీకు ప్రత్యేకంగా సూచిస్తున్నాం. డాక్టర్ గారు దయచేసి వాటికి మాత్రం మీరు సంరక్షణ బాధ్యత తీసుకోవాలి మరొకసారి కోరుకుంటూ మా తిలక్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఆనాడు ఈనాడు పాత్రికేయ జీవితం తీసుకుంటే ఇప్పుడు క్షణక్షణం ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ మిగతా సోషల్ మీడియా వచ్చిన తర్వాత రెగ్యులర్ పాత్రికేయం కొంతవరకు తగ్గుతుందని చెప్పచ్చు. తగ్గినప్పటికీ విశ్వసనీయత ఉన్న పత్రికలు కానీ విశ్వసనీయత ఉన్నటువంటి పాత్రికేయులు కానీ సమాజంలో ఎప్పుడు ఎల్లవేళలు గౌరవ మర్యాదలు ఆదరణ ఉంటుందని చెప్పడానికి ఉదాహరణ ఈరోజు విశాఖ అర్బన్లో నిర్వహిస్తున్నటువంటి ఈ పెన్ ఆర్గనైజేషన్ వారి తాలూకా చొరవ గొప్పదనం అని చెప్పచ్చు. ఉగాది శుభాకాంక్షలు. ఇంకా పెన్ గత కొద్ది సంవత్సరాలుగా వీళ్ళు ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నారు ఈ కార్యక్రమానికి. నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇట్లాంటి మంచి సాంప్రదాయం నేను శ్రీకాకుళంలో కానీ విజయనగరంలో కానీ చూడలేదు. ఒక విశాఖపట్నంలో మిత్రులు ఇంతటి మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పెన్ ప్రింట్ ఎలక్ట్రానిక్ న్యూస్, అదేవిధంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ రెండు పేరుతో ఇక్కడ నడుపుతున్నటువంటి కార్యక్రమం మిగతా జిల్లాల వారికి కూడాను మార్గదర్శనం స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జర్నలిస్టులు అనేటువంటిది ఇప్పుడు చాలా ఎక్కువ మంది అయ్యారు. ఒక పత్రికాధిపతి, ఒక మీడియాధిపతి చైర్మన్ హోదాలో ఉండి కూడా ఆయన దగ్గర ఉద్యోగం చేసుకున్న నన్ను చూపించి ఇంతో మాట్లాడండి, మీరు సమస్యలన్నీ కూడా బయటకు చెప్తారు, మీడియాలో చూపిస్తారు, పేపర్లలో ఫోటోలు వేస్తారు, టీవీలలో వీడియోలు చూపిస్తారు అని చెప్పి గుర్తించి మనం గౌరవించినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో రైతులను దగ చేశారని, తాను చేసిన మోసాన్ని రైతులు మరిచారనే ఉద్దేశంతో మళ్లీ కొత్త హామీలతో ఎన్నికలకు వస్తున్నారని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొద్దలకూరులోని కాకాని రమణారెడ్డి నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు అధికారకాంక్షతో మళ్లీ పొత్తులతో ఎన్నికలకు వస్తున్నారని, ఆయన ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా రానున్న ఎన్నికల్లో గెలిచేది వైసీపీ అని స్పష్టం చేశారు. సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నియోజకవర్గంలోని గ్రామాలకు దారులు తెలుసా అని కాకాని ప్రశ్నించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలను ఓట్లు అడిగే అర్హత తనకే ఉందని, ఏం అభివృద్ధి చేశాడని చెప్పి సోమిరెడ్డి ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి మరోసారి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. నా మీద పోటీ చేసినటువంటి సోమిరెడ్డి శాసనమండలి సభ్యుడి మంత్రి పెత్తనం చలాయించిన ఈ గ్రామాలకు సంబంధించి కానీ, ఈ గ్రామ ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. 2019లో రావడం, ఓట్లు వేయించుకోవడం, వెళ్ళిపోవడం. ఈరోజు మరలా 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి వీళ్ళందరూ ప్రత్యక్షమవుతున్నారు. మనం అందరం ఆలోచన చేయాల్సింది, అనేక ప్రభుత్వాలు చూసాం, అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం. ఎవరు మనకి అండగా నిలుస్తారు, ఎవరు మనకి చేదోడు వాదోడుగా ఉంటారు, ఎవరి ద్వారా మనం అభివృద్ధిని సాధించుకోగలం, అభివృద్ధిని చేరుకోగలం, ఏ వ్యక్తి అయితే చెప్పినవి చెప్పినట్టుగా అమలు చేస్తాడు, ఏ వ్యక్తి అయితే మోసం చేస్తాడనేటువంటిది ఈరోజు మనం ఆలోచించుకోవాలి. పెడతాను అనేటువంటి వాడి గురించి ఎప్పుడు ఆలోచించకూడదు, పెట్టినటువంటి వాడి గురించి ఆలోచన చేయాలి. పెడతాను అని ప్రతి ఒక్కరు చెప్తారు,
పెడతాను అనేటువంటిది సమాజంలో ప్రతి ఒక్కరు చెప్తాడు. పెడతానన్నోడు గొప్ప కాదు, పెట్టినటువంటి వాడే గొప్ప. పెడతాను అని చెప్పి ఎగ్గొట్టినటువంటి చంద్రబాబు కావాలన్నా, పెడతాను అని చెప్పి పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలనేటువంటిది ఈరోజు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఇవి ఇవాల్టి నా ఊరు నా వార్త అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.